గూడూరు బాయ్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం 10వ తరగతి చదువుతున్నటువంటి మీ విద్యార్థులకు సంబంధించిన 100 డేస్ ప్లాన్ గురించి మీకు తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి నా పేరు భాస్కర్. నేను గూడూరు బాయ్స్ హై స్కూల్లో బయాలజికల్ సైన్స్ టీచర్గా జాబ్ చేస్తున్నాను. నాది గూడూరు గ్రామమే, ఇక్కడే పుట్టాను. ఇదే హై స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినాను. మరి నేను చదివిన ఈ పాఠశాలకు ఇప్పుడు నేను టీచర్గా రావడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఓకే, మరి మీ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 100 డేస్ ప్లాన్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాల జరుగుతుంది. మరి మామూలుగా అయితే 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. కానీ 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు బాగా రాసి ఖచ్చితంగా పాస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వము మరి 10వ తరగతి విద్యార్థుల కొరకు టీచర్స్ ఉదయం 1 గంట ఎక్స్ట్రా ఉండాలి. అందువల్ల 8 నుంచి 9 వరకు ఉంటారు. మరి అలాగే సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత కూడా 4 నుంచి 5 వరకు 1 గంట ఎక్స్ట్రా ఉండడం జరుగుతుంది. ఇదంతా కారణం ఏమిటంటే మీ విద్యార్థులు అంటే మీ పిల్లలు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ కావాలనేటటువంటి ఉద్దేశం. ఇందులో మరి గతంలో అయితే మామూలుగా పాఠశాల జరిగేటప్పుడు 8 పీరియడ్లు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టుకు 1 పీరియడ్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ 100 డేస్ ప్లాన్లో భాగంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి సబ్జెక్టుకు 2 పీరియడ్లు కేటాయించింది. అంటే రోజుకు 4 సబ్జెక్టులు మాత్రమే మరి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో 2 పీరియడ్లకు 1 సబ్జెక్ట్ ఉంటుంది. 1 పీరియడ్ విద్యార్థి బాగా చదువుకోవాలి. ఆ చదువుకునేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఆ సబ్జెక్ట్ టీచర్ అక్కడే ఉంటారు. మళ్ళీ ఆ డౌట్స్ క్లారిఫై చేస్తారు. మరి అవి క్లియర్ అయిన తర్వాత ఆ స్టూడెంట్ అవి నేర్చుకొని మరి నెక్స్ట్ పీరియడ్ ఆ ప్రశ్నలకు జవాబులు రాయవలసి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 3-4 పీరియడ్లో మరొక టీచర్ వస్తారు. ఇలాగే జరుగుతుంది. మళ్ళీ 5-6 పీరియడ్ ఇలాగే జరుగుతుంది. మరి 7-8 పీరియడ్లు మరొక టీచర్ వస్తారు, ఆ సబ్జెక్ట్ టీచరు. ఆ టీచరు 7-8 పీరియడ్లు చదివించి 4 గంటలు అయిపోతుంది అప్పటికి. మరి 4 నుంచి 5 వరకు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ స్లిప్ టెస్ట్ ఉంటుందండి. 20 మార్కులకు ఒక పరీక్ష ఉంటుంది. మరి 20 మార్కులకు మీ పిల్లలు ప్రతిరోజు పరీక్ష రాయవలసి ఉంటుంది. మరి ఆ పరీక్షలు బాగా రాయాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పీరియడ్లలో మీ విద్యార్థులు బాగా చదువుకున్నట్లయితే ఈ స్లిప్ టెస్టులు అన్నీ బాగా రాస్తారండి. మరి ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ఉండడం వల్ల మరి 100 డేస్ ప్లాన్లో అంటే 100 రోజుల లోపల మీ విద్యార్థి ఒక్కొక్క సబ్జెక్టులో అనేక రకాలైనటువంటి ఈ పరీక్షలు రాయడం జరుగుతుంది. ఈ పరీక్షలు ఎప్పుడైతే మీ పిల్లవాడు బాగా రాస్తాడో అప్పుడు పబ్లిక్ పరీక్షలు ఈజీగా రాసి మరి పాస్ కావడమే కాదు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ చక్కటి ప్లాన్ను మరి ఇప్పుడు ప్రతి పాఠశాలలో అమలు చేయడం జరుగుతుంది. మరి అదే మన పాఠశాలలో కూడా జరుగుతుంది. మరి విద్యార్థులు ఈ ప్లాన్లో భాగంగా బాగా చదవవలసి ఉంటుంది. మరి ఇది మీకు అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము డిసెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సమావేశంలో 10వ తరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ఈ 100 డేస్ ప్లాన్ గురించి వాళ్ళకు బాగా వివరించి మరి వాళ్ళ సహకారం కూడా తీసుకున్నట్లయితే మరి విద్యార్థులందరూ కూడా 100% పాస్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశము డిసెంబర్ 5న మన పాఠశాలలో బాగా పండగలాగా ఏర్పాటు చేశామండి. కానీ మీరే సరిగా రాలేదు. అది మాకు చాలా బాధ కలిగించింది. సరే, అది గడిచిపోయింది. మరి డిసెంబర్ 6వ తారీఖు నుంచి మార్చి 14 వరకు అంటే 100 డేస్ ప్లాను ప్రతి విద్యార్థి ఈ రకంగానే చదవవలసి ఉంటుందండి. మరి ఇందులో భాగంగా డిసెంబర్ 6వ తారీఖు నుంచి ప్రతిరోజు పిల్లలు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 20 మార్కులకు పరీక్ష రాయడం జరుగుతుంది. మరి ఒక 10 రోజులు పరిశీలించానండి. పిల్లలు సరిగా పరీక్షలు రాయడం లేదని నా మనసుకు చాలా బాధ కలిగించి మరి విద్యార్థులను అడిగాను, మీరు ఇంటి దగ్గర ఏమైనా ట్యూషన్స్కి పోతున్నారా, ట్యూషన్స్ ఏమైనా ఇక్కడ జరుగుతున్నాయా అని అడిగాను. అయితే 1-2 మాత్రమే ట్యూషన్స్కి పోతున్నారు. మరి మిగతా వాళ్ళు ట్యూషన్స్కి పోయినా ఆ ట్యూషన్స్ చెప్పేటటువంటి వాళ్ళు మరి చెప్పకపోవడం వల్ల వాళ్ళు బంద్ చేసి ఇంటి దగ్గరే ఉంటున్నారు విద్యార్థులు. మరి ఇంటి దగ్గరే చదువుతున్నారు అని చెప్పినారు. మరి మీరేమో తల్లిదండ్రులు రకరకాల పనుల వల్ల
మీరు పని ఒత్తిడిలో వివిధ రకాల పనుల మీద ఉంటే మీ పిల్లలు ఇంటి దగ్గర సరిగా చదవకుండా పాఠశాలకు వచ్చి ఆ పరీక్షలు సరిగా రాయడం లేదండి. పరీక్షలో వచ్చినటువంటి మార్కులను చూసి నాకు బాధ కలిగించి, సరే మన విద్యార్థులు అందరూ పాస్ కావడానికి నేనేమన్నా చేయగలనా అని ఆలోచన చేసి 10 రోజుల తర్వాత మరి నేను ప్రతిరోజు విద్యార్థులకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ప్రత్యేకంగా పిల్లల కోసం ఉండి మరి ఆ విద్యార్థులను చదివేటట్లు చేసినట్లయితే మరి విద్యార్థులు పాస్ కావడానికి అవకాశం ఉంటుందేమో అనేటటువంటి ఆశతో కష్టపడి మీరు చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులైనటువంటి మీ కోరిక నెరవేరాలి. రిజల్ట్ వచ్చిన రోజున మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలి. అది జరగాలంటే ప్రతిరోజు 20 మార్కులకు రాసేటటువంటి స్లిప్ టెస్ట్ ప్రతి విద్యార్థి బాగా రాసి మరి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్లయితే పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. పాస్ కావడమే కాకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని మరి ఎలాగైనా సరే నాకు ఇంట్లో రకరకాల పనులు ఉంటాయి. ఉదయం 8 గంటలకు ఇంట్లో బయలుదేరితే మరి 7:30 వరకు రాత్రి ఇక్కడ ఉన్నట్లయితే మళ్ళీ పోయి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి కర్నూలుకు పోయి మళ్ళీ అక్కడ దిగి ఇంటికి పోయేటప్పటికి నాకు 9 దాటుతుందండి. అయినా మరి నాకు ఇంట్లో ఇబ్బందులు అనేకం ఉంటున్నాయి దీనివల్ల. అయినా పర్వాలేదు, మన విద్యార్థులు ఎలాగైనా పాస్ కావాలి, తల్లిదండ్రులను సంతోష పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి. డిసెంబర్ 16వ తారీఖు నుంచి నేను ప్రతిరోజు రాత్రి 7 గంటల వరకు ఉండి మరి విద్యార్థులను చదివేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే వాటిని క్లియర్ చేయడం, మరి రాత్రి అక్కడ నేర్చుకున్నవి అక్కడే రాయించడము, వాటిని చెక్ చేయడము జరుగుతుందండి. ఇలా చేయడం వల్ల మరి ఈ కొద్ది రోజులు 16వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు రాసినటువంటి పరీక్షల్లో కొంత మార్పు కనిపించిందండి. అది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. అయితే ఈ విషయం మరి తల్లిదండ్రులైన మీకు కొంతమంది విద్యార్థులు చెప్పలేదని నాకు అర్థమైందండి. మీకు తల్లిదండ్రులతో కొంతమందితో నేను ఫోన్ చేసి అడిగినప్పుడు మాకేం చెప్పలేదండి ఆ పిల్లలు అని చెప్పడం ఒకటి. వీటి వల్ల మరి మీకు ఇక్కడ విషయం ఏం జరుగుతుందో తెలియకపోవడం, విద్యార్థులు మరి మీకు తెలియదన్న ఉద్దేశంతో చదువుకోకుండా తిరగడం ఇలాంటివి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు ఈ విషయం క్లియర్గా చెప్పడానికి నేను ముందుకొచ్చాను. మరి ఈ వీడియో అంతా మీరు బాగా చూసి మరి అర్థం చేసుకొని తల్లిదండ్రులైనటువంటి మీ అందరు కూడా మీ పిల్లలను పాఠశాలకు ప్రతిరోజు పంపించాలండి. సెలవు అనేది లేదండి 10వ తరగతి విద్యార్థులకు. ఆదివారం కూడా మధ్యాహ్నం వరకు ఉంటుందండి. నేను రాత్రి తీసుకుంటున్నటువంటి 5 గంటల నుంచి 7:30 వరకు తీసుకుంటున్నటువంటి రాత్రి క్లాసు ఒక్క ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు నేను ఉంటున్నానండి. స్కూల్లోనే ఉంటున్నాను, విద్యార్థులను చదివిస్తున్నాను, రాయిస్తున్నాను, అక్కడే చెక్ చేస్తున్నాను. మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు కూడా మీ విద్యార్థులు 7:30 తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళను ఈరోజు ఏం నేర్చుకున్నారు, సార్ ఏం చెక్ చేశాడు, ఇది చూపించండి అని అడిగినట్లయితే మీ కోరికైనా మీ పిల్లలు మరి మా నాన్న అడుగుతాడు లేదా మా అమ్మ అడుగుతాడు నేను చూపించాలనేటటువంటి ఉద్దేశంతో మరి మీ పిల్లలు మరింత బాగా చదువుకుంటారన్న ఉద్దేశంతో మీకు ఈ విషయం తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇది అర్థం చేసుకొని తల్లిదండ్రులైనటువంటి మీరందరూ కూడా మీ పిల్లల్ని ఎక్కడికి పంపించకండి. మరి ఈ సంవత్సరం మనకు పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి కదా, మార్చి 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయండి. అంతవరకు విద్యార్థులను ఎక్కడ పంపించకండి. పరీక్షలు అయిపోయిన తర్వాత మీ ఇష్టము, వాళ్ళ ఇష్టం అండి. అంతవరకు మీ నుండి నేను కోరుకునేది ఏమంటే చిన్న చిన్న ఫంక్షన్లని, ఆ కార్యాలని, ఈ కార్యాలని పిల్లలను మాత్రం పిలుచుకొని పోకండి. 10వ తరగతి విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని నేను కోరుకుంటున్నాను. మరి అలాగే వాళ్ళు రాత్రి 7:30కి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా 10 గంటల వరకు చదివించండి. ఖచ్చితంగా చదువుకోవాలండి. రాత్రి 10 గంటల వరకు చదువుకోవాలి. మరి 10 తర్వాత నిద్రపోవాలి. మళ్ళీ ఉదయం 5 గంటలకే లేపాలండి. 5 గంటలకు కూర్చోబెట్టి మళ్ళీ చదివించండి. మరి వాళ్ళు ఉదయం 8 గంటలకు క్లాస్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఉదయం 5 గంటల నుంచి మరి 6:30 వరకు చదువుకునేటట్లు చేసి 6:30 నుంచి 7:30 వరకు మరి వాళ్ళు రెడీ అయ్యి మరి 7:30కు తప్పకుండా ఇంట్లో నుంచి బడికి పంపించి ఏర్పాటు చేయండి. మరి మీ పిల్లలు చాలామంది ఉదయం 8 గంటలకు కూడా స్పెషల్ క్లాస్కి రావడం లేదండి. కానీ టీచర్స్ మేము ఎన్నో ఇబ్బందులు పడి మరి కర్నూలు నుంచి తిరుగుతున్నాము, బస్కి ఇబ్బంది కలుగుతుంది, టైంకి మేము చేరుకుంటాము లేదు అనే ఉద్దేశంతో ఉదయమే అర్లీగా లేచి రెడీ అయ్యి మీ పిల్లల కొరకు మేము మరి పాఠశాలకి 8 లోపల వచ్చినట్లయితే మరి మీ పిల్లలు లేకపోతే టీచర్స్ అంత శ్రమపడి వచ్చి వృధా కదండి. కాబట్టి నేను కోరుకునేది ఏమంటే ఉదయం ఖచ్చితంగా మేము పిల్లవాడి 7:30కి ఇంటి దగ్గర బయలుదేరాలి.
ఖచ్చితంగా 8 లోపల పాఠశాలలో ఉండేటట్లు చేయండి. మరి బాగా చదువుకోమని చెప్పండి. విద్యార్థులను అరవడము, తిట్టడము, కొట్టడము కాకుండా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి ప్రతిరోజు వాళ్ళని పరిశీలిస్తూ వాళ్ళకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ చదువుకునేటట్లు చేసి వాళ్ళను బుజ్జగించొస్తారో మరి ఏం చేస్తారో తెలియదండి. ఆ పిల్లలను చదువుకునేటట్లు చేయాలండి. ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయం 5కి లేపి కూర్చోవాలి. మరి రాత్రి 10 గంటల వరకు చదివించాలండి. ఈ రకమైనటువంటి సహకారం మీ నుంచి కోరుకుంటూ మేము మరి పాఠశాలలో చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ కావాలి, మీ పిల్లలందరూ పాస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరు తోడుగా నిలబడి మీ పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించి మరి ఇంటి దగ్గర చదివేటట్లు చేసినట్లయితే తప్పకుండా మీ పిల్లలు పాస్ అవుతారండి. మరి మరొక విషయం ఏంటంటే, నేను రాత్రి తీసుకుంటున్నటువంటి స్టడీ చదివిస్తానం మాత్రమే అండి, ట్యూషన్స్ కాదండి. దీనికి ఒక్క రూపాయి నేను తీసుకోనండి. ట్యూషన్స్ లేవు, పిల్లలకు ఇంటి దగ్గర చదువుకోవడం లేదు, తల్లిదండ్రులు చదువురాని తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి తల్లిదండ్రులకు వాళ్ళు పిల్లల్ని చదివించడం తెలియక మరి వాళ్ళు ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతుంటారో అలాంటి పిల్లల్ని నేను కనీసం స్కూల్లో ఉండి చదివించినట్లయితే ఆ పిల్లలు పాస్ అవుతారన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. అందుకే నేను రాత్రి 7:30 వరకు ఉంటున్నాను. ఒకవేళ మీ పిల్లల్ని ఎక్కడైనా ట్యూషన్స్ ఉన్నాయి మేము చేర్పిస్తామంటే లక్షణంగా చేర్పించండి. ట్యూషన్కు పోయినారంటే మరింత బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ట్యూషన్స్కు పోవడానికి లేనటువంటి విద్యార్థులను చదివించడానికి మాత్రమే నేను రాత్రి 7:30 వరకు ఉంటున్నానండి. మరి మీరందరూ ఈ రాత్రి 7:30 వరకు మీ పిల్లలు ఉండేలాగా పాఠశాలలో సహకరించాలి. అలాగే రాత్రి చదివేటట్లు చేయాలి, మరి ఉదయం చదివేటట్లు చేయాలి, ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటట్లు చేయాలని కోరుకుంటూ మరొక విన్నపం ఏమంటే, అప్పుడప్పుడు మీరు పాఠశాలకు వచ్చి మీ పిల్లవాడు ఎలా చదువుతున్నాడని మమ్మల్ని వచ్చి అడిగితే మరింత సంతోషంగా ఉంటుందని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మీరు పాఠశాలకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటానండి. నేను, హెచ్ఎం మరియు మా ఉపాధ్యాయులు అందరూ మరి మీ పిల్లలు పాస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో నిరంతరం కృషి చేస్తున్నామండి. మరి మీ తరపు నుంచి కూడా సహకారం కావాలని కోరుకుంటూ మీ పిల్లలను మరి పాస్ అయ్యేటట్లు చేయడానికి మాతో పాటు మీరు సహకరించి మంచి రిజల్ట్ మన పాఠశాలకు మన పిల్లలకు వచ్చేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.